హే పీపుల్, నేను మీ నవి. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే నా వీడియోలోకి వచ్చింటారు. ఇంకా బ్యాక్ టు వీడియోలోకి వస్తే మేమైతే మా ఊరికి వచ్చేసాము. ఇక్కడ మా అన్న వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మా ఊర్లో తెలిసిన అక్క డెలివరీ అయ్యిందంటే ఇంకా అక్కని చూడడానికి అయితే వచ్చేసాము ఇక్కడికి. ఇంకా అక్క బాబుని చూసాము. బాబు అయితే చాలా క్యూట్గా ఉన్నాడు. ఇంకా అలా నడుచుకుంటా వెళ్ళి ఇలా ఆటోలో అయితే ఇంటి దగ్గరికి అయితే లైక్ గృహప్రవేశం జరిగే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా చూసారంటే ఇదే అండి న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. అండ్ ఇది నా హౌస్ అయితే కాదు, మా బాబు వాళ్ళది, మా రిలేటివ్స్ది. సో సరిపోయారు ఇద్దరు. మా అమ్మని గమనించారా మీరు? మా అమ్మ హాయ్ చెప్తున్నారు. అండ్ మిడిల్ క్లాస్కి ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఏదో ఒకటండి ఒక హౌస్ ఉండాలి అని డ్రీమ్ అయితే ఉంటుంది. లైక్ మాకు కూడా ఉంది. ఇంకా ఓనర్ని అయితే పరిచయం చేసేస్తాను. గైస్, ఇప్పుడు జరిగే గృహప్రవేశానికి ఈయనే గైస్ ఓనర్. పెద్ద ఓనరు, చిన్న ఓనర్ ఇక్కడ లేడనమాట. పెద్ద ఓనర్ ఈయనే గైస్, ఈ సామ్రాజ్యానికి వారసుడు. అండ్ ఇక్కడ ఏమంటే అమ్మవారిని లైక్ పిండితోనే అమ్మవారిని చేసి అమ్మవారిని పూజిస్తారనమాట. ఇంకా ఇంట్లో దీపం పెట్టేసుకొని లైక్ మార్నింగ్తోనే పూజ అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఇంట్లో మిడిల్ హాల్లో అమ్మవారిని పిండితోనే చేసి దీపారాధన చేసి అందరు కాళ్ళకి పసుపు రాసి ఇంకా దీపం పెట్టి అమ్మవారిని పూజిస్తారు. వాళ్ళ నమ్మకం అంటే ఇటు సైడ్ ఇలా అన్నమాట. సో ఇలా అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మా బావ నా చేతిలో ఇది పెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను ఇక్కడ వచ్చే గిఫ్ట్స్ లైక్ ఆ గిఫ్ట్ కూడా మా అత్త చేతిలోకి అయితే వెళ్ళలేదు. లైక్ నేనే ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను ఏమొచ్చింది ఏంటి అని క్యూరియాసిటీతో. పక్కన వాళ్ళ గిఫ్ట్ ఓపెన్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ జనాలకి. పక్కన వాళ్ళ గిఫ్ట్ ఓపెన్ చేయడం అంటే ఇంట్రెస్ట్. పేరు బాయ్ మాడా అది పెట్టు, మా పేరు ఉండేది పెట్ట. చిన్నది మళ్ళీ దాన్ని అట్టే అట్టించు మళ్ళీ ఉంటే పెట్టుకో. మళ్ళీ అంటే కాస్ట్ కూడా మెన్షన్ చేసింది 450 అంటే. లైక్ బుద్ధుడి ఫ్రేమ్ అయితే వచ్చింది, చాలా బాగుంది అది. ఇంకా లంచ్ అయితే చేసేసాం. లంచ్ కూడా రెడీ అయిపోయింది. మేము కూడా తినడానికి వెళ్ళిపోయాం. మా సైడ్ అయితే ఇది బెల్లం పాయసం, అది కూడా శనగబేలతో చేస్తారు. చాలా బాగుంటుంది. ఇది ప్రతి ఒక్క పెళ్ళిలో చేస్తారు. ఇంకా మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ అందరూ అయితే ఇంకా రిటర్న్ అయిపోయారు ఈవినింగ్ టైంలో. ఇంకా మేము కూడా అలా బయట ఉండి షెడ్లో అయితే కూర్చొని మంచిగా మాట్లాడుకున్నాము, కొంచెం టైం స్పెండ్ చేసాము. ఇంకా మా బావ అంతలోనే కాల్ చేసి టెంకాయలు కొడుతున్నారు రండి అనేసి అన్నారు. మేము కూడా టెంకాయలు కొడుతున్నారు మంచిగా తాగుదామని అనేసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇంకా దేవుడికి టెంకాయలు కొడుతున్నారంట, బొక్క బోల్తా పడినామన్నమాట. ఇంకా ఈరోజు రాఖీ పండుగ కాబట్టి ఇంకా గోరింటాకు కోసుకుందామని అయితే వెళ్ళిపోయాము. అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.